హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి కామధేనువులా మారిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు వాడుతోంది బీజేపీ. దానికి నిదర్శనమే ఇది. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ వల్లనే ఇవాళ బీజేపీకి ఇక్కడ నూకలు వచ్చాయని చెప్పాలి. బీజేపీ 100 కంటే తక్కువ పొజిషన్ నుంచి ఇవాళ 10 అసెంబ్లీ సీట్లు తీసుకోగలిగిందన్న, లేకపోతే 6 ఎంపీ స్థానాలు తీసుకోగలిగిందన్న కేవలం అది పవన్ కళ్యాణ్ పుణ్యమే. మరి పవన్ కళ్యాణ్ని ఇక్కడ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కర్ణాటకలో చాలా పాపులర్. పవన్ కళ్యాణ్ని కర్ణాటకలో దాదాపు 65 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ బలం ఉంది. ఈ 65 నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ని విస్తృతంగా వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా సమాచారం. ఇవాళ కర్ణాటకలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బళ్ళారిలో ఒక చిత్రం, ఒక వాల్ పోస్టర్ మనం చూసాం. నాట్ ఓన్లీ బళ్ళారి, ఎక్కడైతే తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉంటుందో ఆ తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఉన్న చోటంతా కూడా పవన్ కళ్యాణ్ని అక్కడ తిప్పాలి. కనీసం ఒక పర్యటన, ఒక సుడిగాలి పర్యటన పవన్ కళ్యాణ్తో కర్ణాటకలో తిప్పించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇక్కడ కూడా ఇక తెలంగాణలో, అంటే కర్ణాటకలో అలాగే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్తో ఒక సుడిగాలి పర్యటన, తెలంగాణలో ఒక సుడిగాలి పర్యటన, అలాగే కర్ణాటకలో ఒక సుడిగాలి పర్యటన జరిపి పవన్ కళ్యాణ్ మేనియాని, పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ని, పవన్ కళ్యాణ్కున్న చరిష్మాని బీజేపీ వాడుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పుడే ప్రచారం అయితే కర్ణాటకలో ప్రారంభం కూడా అయిపోయింది. అయితే ఎంత బీజేపీ పవన్ కళ్యాణ్ని వాడుకున్నా నిజంగా బీజేపీ పవన్ కళ్యాణ్కి ఆ విశ్వాసం చూపించగలుగుతుందా అనేదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఇవాల్టి వరకు వచ్చి బీజేపీ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు ప్రయోజనం అనేది మన కళ్ళకు ప్రస్తుతానికి అయితే ఏం కనబడట్లా. ఏదో ఒక అజంప్షన్, ఎన్నికలు సజావుగా జరగాలంటే, ఒక అరాచక పాలన, అవినీతి పాలన అంతమొందించే క్రమంలో ఎన్నికల నిర్వహణ చాలా సజావుగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల నిర్వహణ సజావుగా జరగాలంటే 2019లో కాకుండా ఇవాళ ఫేర్ ఎలక్షన్స్ జరగాలంటే కేంద్రం యొక్క చల్లని చూపు, కేంద్రం యొక్క మద్దతు కావాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే పవన్ కళ్యాణ్ ఎంత కష్టమైనా ఆయన బీజేపీని ఈ పొత్తులోకి తీసుకురావడం జరిగింది. అవసరమైతే తానే త్యాగం చేస్తానని, ఆ నష్టం కూడా పవన్ కళ్యాణ్ గారికే జరిగిందని చెప్పాలి. అయితే ఈ నష్టాన్ని లేకపోతే ఈ త్యాగాన్ని బీజేపీ దాన్ని ఆయన్ని వాడుకుంటుంది తప్ప ఆయనకు ఉపయోగపడద్దా అనేది భవిష్యత్తులోనే మనకు తెలియాల్సి ఉంది. డెఫినెట్గా బహుశా నాకైతే ఉన్న నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ని ప్రేమతోనే చూస్తుంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండింటితో కమర్షియల్ గేమ్ మాత్రమే, సీట్ల గేమ్ మాత్రమే బీజేపీ ఆడుతుంది. కానీ పవన్ కళ్యాణ్తో మాత్రం అలా ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎంతైనా వాడుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ కూడా అంతే అండగా బీజేపీ నిలవాలని మనంతా కోరుకుందాం.